జై శ్రీమన్నారాయణ. ధనుర్మాసం సందర్భంగా ఇతిహాసం ఛానల్లో ప్రతిరోజు ఒక పాశురాన్ని మనం అనుసంధానం చేసుకోబోతూ ఉన్నాము. అర్థాలు మనం తెలుసుకోబోతూ ఉన్నాం. అయితే అసలు ధనుర్మాసం ఎందుకు ప్రారంభమయ్యింది, దాని ముందు కథ ఏమిటి, దాని ముందు విశేషాలేమిటి, ఏం సంఘటనలు జరిగాయి, ఆ విషయాలు గనక మనం తెలుసుకోకపోతే అసంపూర్ణంగా తెలుసుకున్నట్టే అవుతుంది. అందువల్ల అసలు ధనుర్మాసం ఎందుకు ప్రారంభమయ్యింది, ఎలా ప్రారంభమయ్యింది, ఆ కథ కమామిషి ఏమిటి అన్నది మనం ఈ వీడియోలో చర్చించుకోబోతూ ఉన్నాము. అన్నట్టు ఇతిహాసం ఛానల్ నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి. సబ్స్క్రైబ్ అవ్వడంతో పాటు బెల్ బటన్ నొక్కండి. మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలను చక్కగా రాసి మాతో పంచుకోండి. ఇక సూటిగా విషయం లోపలికి గనక మనం వెళితే 108 వైష్ణవ దివ్య దేశాలలో తమిళనాడులో ఉన్న శ్రీవిల్లిపుత్తూరు కూడా ఒకటి. ఏమిటి శ్రీవిల్లిపుత్తూరు యొక్క గొప్పతనము అంటే చాలా ఉంది. చాలా అంటే చాలా ఉంది. తమిళనాడు ప్రభుత్వము అధికారికంగా ఉపయోగించే వాళ్ళ స్టాంప్ ఉంటుంది కదా, ప్రభుత్వం యొక్క స్టాంప్. అంటే ఏదైనా సరే అఫీషియల్గా ప్రభుత్వం ఒక జీవోను పాస్ చేసిందనుకోండి, ప్రభుత్వము ఏదైనా సరే ప్రచురించిందనుకోండి, వాళ్ళు కొట్టే స్టాంప్ మీద శ్రీవిల్లిపుత్తూరు యొక్క గోపురం, ఆ దేవాలయం యొక్క గోపురం మనకు కనిపిస్తుంది. 11 అంతస్తుల గోపురం. అంటే ఇక ఆలోచించండి ఎంత ప్రాశస్త్యం ఉందో ఆ ఊరుకు. గోదాదేవి అమ్మవారు జన్మించిన సుందరమైన ప్రదేశము, దివ్యమైన ప్రదేశము శ్రీవిల్లిపుత్తూరు. ఈ శ్రీవిల్లిపుత్తూరులో వటపత్రశాయి కొలువై ఉన్నాడు. అసలు ఈ శ్రీవిల్లిపుత్తూరుకు ఆ పేరు ఎలా వచ్చింది అనేది కాస్త మనం చూస్తే, ఈ శ్రీవిల్లిపుత్తూరుకు మల్లినాడు అని ఇంకో పేరు కూడా ఉంది. ఒకానొక సమయంలో ఈ శ్రీవిల్లిపుత్తూరును మల్లి అనే ఒక మహారాణి పరిపాలిస్తూ ఉండేది. ఆ మల్లి అనే మహారాణికి 2 కుమారులు ఉన్నారు. ఒక ఆయన పేరు విల్లి, రెండో ఆయన పేరు కండన్. ఈ విల్లి కండన్ వీళ్ళిద్దరూ ఒకరోజు వేటకు వెళ్ళారు. ఆ ప్రాంతంలో దట్టమైన అరణ్యాలు ఉన్నాయి. ఈయనో వైపు ఆయనో వైపు వెళ్ళిపోయారు. ఒక పెద్ద పులి గాండ్రిస్తూ వచ్చి కండన్ మీద పడి ఆయనను చంపేసింది. అంటే ఆయన కాలం అక్కడితో తీరిపోయింది. ఇక విల్లి వేట ముగించుకొని ఎక్కడున్నాడబ్బా కండన్ తన సోదరుడు అని చెప్పి వెతకడం మొదలు పెట్టాడు. ఆ అడవిలో వెతుకుతూ 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 అలా లోపలికి వెళ్ళిపోయాడు. తన సోదరుడి జాడ కనిపించలేదు. ఇక అలసిపోయి ఒక చెట్టు కింద అలాగే కూర్చొని నిద్రలోకి జారుకున్నాడు. నిద్రలో ఒక కల వచ్చింది. ఆ కలలో స్వామివారు శ్రీమన్నారాయణుడు సాక్షాత్కరించాడు. నాయనా, నీ సోదరుడు కండన్ ఆయన పులివాత పడ్డాడు, ఆయన కాలం తీరిపోయింది, అంతే ఆయన కాలం. నువ్విక నీ సోదరుని కోసం వెతకకు. ఇదిగో ఈ చెట్టు పక్కనే ఉన్న పుట్టలో నేను వెలసి ఉన్నాను, త్రవ్వి బయటకు తీయి. ఇక్కడ ఒక ఆలయాన్ని నిర్మించు, గోపురాలు నిర్మించు. నీ పేరు కూడా ఈ ఊరికొచ్చి నీ పేరు కలకాలం చరిత్రలో నిలిచిపోతుంది. ఒక ఆధ్యాత్మిక వాతావరణము, మోక్ష మార్గాన్ని సూచించే గొప్ప గొప్ప కార్యక్రమాలు ఇక్కడ జరగబోతూ ఉన్నాయి అని కలలో స్వామివారు చెప్పినట్టుగా ఆయన కనిపించింది. అకస్మాత్తుగా ఆయన నిద్ర లేచాడు. సోదరుని యొక్క మరణాన్ని తలుచుకొని బాధపడ్డాడు. ఆ తర్వాత వెనక్కొచ్చాడు. తన తల్లి ఆమెకు చెప్పాడు, విషయాన్ని మొత్తం వివరించాడు. ఇక ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత వాళ్ళు ఒక ప్రణాళిక వేసుకొని ఈ ప్రాంతాన్ని ఒక సుందరమైన ఒక ఊరిగా తీర్చిదిద్దారు. అక్కడ వటపత్రశాయి వారికి ఒక ఆలయాన్ని నిర్మించారు. ఆ పుట్టలో స్వామివారు దొరికారు కాబట్టి ఆ ఊరుకు పుత్తూరు అనే పేరు వచ్చింది అని. పుత్తూరుతో పాటు విల్లి అనే వ్యక్తికి మొట్టమొదటగా స్వామివారి పుట్టలో దర్శనమిచ్చారు కాబట్టి విల్లి అనే పేరు చేరి విల్లిపుత్తూరు అయ్యింది అని మనకు పెద్దలు చెప్తూ ఉంటారు ఆ ఊరి యొక్క ఐతిహ్యం గురించి. అలాగే శ్రీ అనేది గౌరవ సూచకంగా ఉపయోగించే పేరు. అలా శ్రీవిల్లిపుత్తూరు అయ్యింది. ఇక కాలక్రమేణా ఈ శ్రీవిల్లిపుత్తూరులో ఎందరెందరో మహానుభావులు జన్మించారు. అన్నట్టు మన శ్రీకృష్ణ దేవరాయల వారు ఆముక్తమాల్యద అనే అత్యద్భుతమైన ప్రబంధాన్ని రచించి తెలుగు జాతికి ఆయన అందించారు. అన్నట్టు తెలుగులో పంచమహాకావ్యాలు అని చెప్పే కావ్యాలలో
ఆముక్తమాల్యద కూడా ఉంటుంది. మంచి నారికేళ్ల పాకంలో కొనసాగినటువంటి ప్రబంధ కావ్యం, అత్యద్భుతమైన రచన. అప్పటి వింతలు, విశేషాలు, సంస్కృతి, ఎన్నెన్నో విషయాలను మనం ఆముక్తమాల్యదలో తెలుసుకోవచ్చు. ఎప్పుడైనా సరే మనం ఇతిహాసం ఛానల్లో చెప్పుకుందాం. ఎక్కువ మంది మీరు సబ్స్క్రైబ్ అయ్యారంటే, ఎక్కువ మంది ఈ వీడియోలు చూస్తూ ఉన్నారంటే ఆముక్తమాల్యద కూడా సంపూర్ణంగా ఆ గ్రంథాన్ని వివరించే ఆలోచన నాకుంది. ఇక ఆ ఆముక్తమాల్యదలో గోదాదేవి కథ ఎంత అద్భుతంగా వర్ణించారో ఇక మనం చెప్పలేం. శ్రీకృష్ణదేవరాయల వారు పురాణాలలో ఎన్నెన్నో కథలు, ఎన్నెన్నో సంఘటనలు, ఎన్నెన్నో ఉన్నప్పటికీ శ్రీవిల్లిపుత్తూరులో గోదాదేవి కళ్యాణాన్ని తీసుకొని శ్రీకృష్ణదేవరాయల వారు రచించడం అన్నది ఇక్కడ ప్రత్యేకంగా మనం మాట్లాడుకోవాలి. ఇక గోదాదేవి అమ్మవారు ఎవరు? ఇదంతా మనం తెలుసుకుంటూ అసలు ధనుర్మాసం ఎందుకు ప్రారంభమయ్యిందో ఆ విషయాన్ని మనం తెలుసుకోబోతూ ఉన్నాం. కాలక్రమేణా ఎందరెందరో ఆ ఊళ్ళో పుడుతూ ఉన్నారు. అందులో ఒకరు పెరియాళ్వార్ అని చెప్పి పిలుస్తాం. ఆయన పేరు విష్ణు చిత్తుల వారు. గరుత్మంతుని అంశతో వారు జన్మించారు. మహాభక్తులు. స్వామివారికి నిరంతరం సేవ చేయడమే వారి పని. ఆ సేవ ఏమిటనుకున్నారు? తులసీవనాన్ని పెంచడం, పుష్పవనాన్ని పెంచడం, ఆ పువ్వులన్నింటినీ సేకరించడం, తులసిని సేకరించడం, తులసి మాలలు, పూలమాలలు కట్టడం, తీసుకెళ్ళి స్వామివారికి అప్పగించడం. అంటే స్వామివారి అలంకరణ కోసం ఆలయంలో అప్పగించడం. ఇది ఆయన చేసే పని. ఇక ప్రతిరోజు పాదులు త్రవ్వడం, కలుపు తీయడం, మొక్కలకు నీళ్లు పెట్టడం, నిరంతరం ఇదే ఆయన పని. ఈ విధంగా ఆయన జీవిస్తుంటే ఒకనాడు తులసివనంలో ఒక బాలిక ఆయనకు కనిపించింది, అయోనిజ. ఒకప్పుడు జనక మహారాజు గారికి సీతమ్మవారు ఎలాగైతే నాగేటి చాలులో దొరికారో, ఎలాగైతే లభించారో, అలా గోదాదేవి అంటే ఆ చిన్న బాలిక ఆయనకు లభించింది. ఆమెకు గోదాదేవి అని చెప్పి పేరు పెట్టారు. నిజానికి తమిళంలో అయితే కోదై అని చెప్పి ఉంటుంది. తెలుగులో అంటే సరే మనం గోదాదేవి అని చెప్పి పిలుస్తున్నాం. గో అనే అక్షరానికి సంస్కృతంలో ఎన్నెన్నో అర్థాలున్నాయి. ఒక అర్థము మనకు పెద్దలు చెప్పినటువంటి అర్థము జ్ఞానము అని. గోదా అంటే జ్ఞానాన్ని ప్రసాదించునది అని చెప్పి అర్థం. జ్ఞానాన్ని ప్రసాదించే తల్లి గోదా. నిజంగానే మనకు తిరుప్పావై రచన ద్వారా అత్యద్భుతమైన జ్ఞానాన్ని ప్రసాదించింది అని చెప్పక తప్పదు. ఇక ఆ బాలికను ఆయన తీసుకొని వెళ్ళి పెంచడం మొదలుపెట్టారు. ఏ గూటి చిలక ఆ గూటి పలుకే పలుకుతుంది అని చెప్పి పెద్దలు అంటారు. ఆ అమ్మాయి ఎక్కడ పెరుగుతున్నది? మహాభక్తులైనటువంటి విష్ణు చిత్తుల వారి ఇంట పెరుగుతున్నది. నిరంతరం ఆయన నారాయణ నామస్మరణ, కృష్ణ కథలు, ఇక భక్తులను ఆదరించడము. ఆయన ఇంటికి వచ్చే భక్తులను ఎంత అద్భుతంగా ఆదరించేవారో అసలు శ్రీకృష్ణదేవరాయల వారు రచించిన ఆముక్తమాల్యదలో మనం చదివి తెలుసుకోవాలి. ఆశ్చర్యపోతాం. భాగవత సేవ, భగవంతుని సేవ, భగవంతుని కథా కాలక్షేపము, ఇదే ఆయన జీవితం. గరుడాళ్వార్ అంటే గరుత్మంతుడు అంటాం. గరుడాళ్వార్ అంశతో ఆయన జన్మించారు. మరి గరుడాళ్వార్ అంశతో జన్మించినప్పుడు శ్రీమన్నారాయణుని సేవలోనే కదా ఆయన తల మునకలయ్యేది. అయితే ఆయనకు తెలియని విషయం ఏమిటి అనంటే భూదేవి అంశతో ఈ గోదా అమ్మవారు జన్మించారు. ఆయన నాకు లభించింది నా కుమార్తె అని చెప్పి ఆయన పెంచుకుంటూ ఉన్నారు. ఇక క్రమక్రమంగా ఈమె పెద్దదవుతూ ఆయనను ప్రశ్నించింది, నాన్నగారు అసలు స్వామివారు ఎక్కడుంటారు, ఎలా ఉంటారు, మనకు కనిపించరా? ఇలా రకరకాల ప్రశ్నలు వేసేది. ఆయన చాలా ఓపికగా పాపం సమాధానాలు చెప్తూ వచ్చేవారు. ఇప్పుడు ఎక్కడున్నారు స్వామివారు, మనం ఎలా స్వామివారిని పొందాలి, లేదు స్వామివారిని మనం ఎలా చేరాలి, ఇలాంటి ప్రశ్నలు ఆమె వేసేది. ఆయన ఏం చెప్పారంటే, అమ్మ స్వామివారికి 5 రూపాలున్నాయి. 1 పర, 2 వ్యూహ, 3 విభవ, 4 అంతర్యామి, 5 అర్చావతార. ఇలా 5 రూపాలలో స్వామివారు ఉంటారు. మొదటి 3 పర, విభవ, వ్యూహ, ఈ 3 రూపాలను మనం ఈ దేహంతో మనం దర్శించడం చాలా కష్టం. ముఖ్యంగా విభవ రూపము అనేదానికి ఒక కాలం ఉన్నది. ఉదాహరణకు శ్రీరాముడు త్రేతాయుగంలో మాత్రమే ఆయన నడయాడాడు. ఆ తర్వాత రామ కథ ఉన్నది.
ఆయన గురించి మనం తలుచుకుంటూ ఉన్నాం, ఆయన మార్గంలో మనం నడుస్తున్నాం. కానీ స్వామివారు కదలాడే రూపంలో కేవలం కొద్ది కాలం మాత్రమే ఆ అవతారంలో ఈ భూమి మీద ఆయన విహరించారు. ఆ తర్వాత అంటే మనకు దగ్గరగా ఉన్నది ఏమిటి? ద్వాపర యుగం. శ్రీకృష్ణ పరమాత్మ ఆయన ఎందరెందరినో ముక్తి పదం వైపు ఆయన నడిపించారు. అంటే కదలాడే దేహంతో ఆయన తిరిగారు ఈ భూమి మీద. అది ఆ కాలంలో ద్వాపర యుగంలో. ఇప్పుడు కలియుగంలో స్వామివారు మనకు అర్చావతారంలో మనకు దర్శనమిస్తూ ఉన్నారు. స్వామివారిని మనం అర్చావతారంలోనే చూడాలి. అంటే కదలని రూపంలో స్వామివారు ఉంటారు. మన గర్భాలయం ఉంది కదా, వటపత్ర సాయివారు, ఆ రూపంలో స్వామివారు ఉన్నారు. మనం రకరకాలుగా మన శక్తి మేరకు స్వామివారికి ఉపచారాలు చేస్తూ స్వామివారికి దగ్గరవడానికి మనం ప్రయత్నం చేస్తాము అని చెప్పి ఆయన చెప్పారు. అంతా బాగానే ఉంది ఆమె విన్నది. కానీ పూర్తి సంతృప్తి ఆమె కలగల. స్వామివారిని చేరాలి, ఎలాగైనా సరే ఆ స్వామివారిని నేను చేరి తీరాల్సిందే అన్న పట్టుదల ఆమెకు వచ్చేసింది. అయితే ఇప్పుడు మరో ప్రశ్న వేసింది, నాన్నగారు స్వామివారు అంటే ఎక్కడెక్కడున్నారు, అర్చావతార రూపంలో ఎక్కడెక్కడున్నారు, ఎక్కడెక్కడ వేంచేసి ఉన్నారు ఏమిటి అని చెప్పి ప్రశ్నించింది. ఆయన సమాధానం చెప్పారు, అమ్మా చాలా ప్రాంతాలలో ఉన్నారు. ముఖ్యంగా 108 దివ్యదేశాలున్నాయి. తిరుమల కొండ మీద శ్రీ వెంకటేశ్వర స్వామివారు వేంచేసి ఉన్నారు. అహోబిలంలో నరసింహస్వామివారి రూపంలో వేంచేసి ఉన్నారు. సరే అప్పుడంటే వేరే పేరుందనుకోండి, ఇప్పుడు మనం కేరళ అంటున్నాం కదా, అనంత పద్మనాభ స్వామివారు వేంచేసి ఉన్నారు అక్కడ. అలాగే కాంచీపురంలో వరదరాజస్వామివారు, ఇప్పుడు మనం చెన్నై అని చెప్పి పిలుస్తున్నామే, పార్థసారథి పెరుమాళ్ వేంచేసి ఉన్నారు. శ్రీరంగనాథుడు శ్రీరంగంలో వేంచేసి ఉన్నారు. ఇలా ఎన్నని చెప్పమంటావమ్మా అని చెప్పి అన్నారు. ఇదిగో ఇలా ఉంటారు స్వామివారు, ఫలానా చోట ఇలా ఉంటారు, తిరుమలలో ఇలా ఉంటారు, శ్రీరంగంలో అలా ఉంటారు, అదిగో అనంత పద్మనాభ స్వామివారు ఇలా ఉంటారు, వరదరాజస్వామివారు అలా ఉంటారు అని మొత్తం ఆయన వివరించి చెప్పారు. ఆయన చూపించారు, ఇగో ఇలా ఉంటారు ఇలా ఉంటారు ఇలా ఉంటారని చెప్పి. అయితే ఆమె మనస్సు చివరగా శ్రీరంగంలో ఉండే రంగనాథుని మీద అలా ఆగిపోయింది. నాన్నగారు నాకు ఈ రూపాలన్నింటిలో శ్రీరంగనాథుల వారు నాకు బాగా నచ్చారు అని చెప్పి అన్నది. దాందేముందమ్మా, సరే మంచిది అన్నారు. అంతకుమించి ఆయన ఏమి ఇంకెక్కువ ఆలోచించలా. అయితే ఇప్పుడు ఆమెకి ఏమర్థమైందంటే శ్రీకృష్ణ పరమాత్మైనా, శ్రీ వెంకటేశ్వర స్వామివారైనా, శ్రీరంగంలో రంగనాథుడైనా వీళ్ళందరూ ఒకరే కదా. అసలు ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మ ఎవరెవరిని ఎలా అనుగ్రహించాడు అని ఈమె లోతుగా ఆలోచించడం మొదలుపెట్టింది. అమ్మవారు, గోదాదేవి అమ్మవారు ఈమె ఆలోచిస్తుంటే కొంతమందినేమో సంహరించి వారికి మోక్షాన్నిచ్చాడు, కొంతమందినేమో స్నేహంతో కలుపుకొని మోక్షాన్నిచ్చాడు. కుచేలుని కథ మనకు తెలిసిందే. ఇలా రకరకాల వాళ్ళు ఉన్నారు. విరోధము, బంధుత్వము, స్నేహము, రకరకాలుగా మోక్షాన్ని ఆయన ప్రసాదించాడు. సులభంగా ఎవరెవరికి ఇంకా మోక్షాన్ని ప్రసాదించాడు, అసలు సులభంగా ఆయనను చేరిందెవరు అని చెప్పి ఆలోచించింది. ఆలోచిస్తే ఆమెకు గోపికలు వాళ్ళ గాథ అది గుర్తొచ్చింది. భాగవతంలో కూడా అత్యద్భుతంగా గోపికల గురించి వర్ణించబడింది. అలాగే అక్కడ శ్రీవిల్లిపుత్తూరులో పెద్దలెందరూ ఆమెకు చెప్పారు, ఇగో అమ్మ గోపికలు ఇంత సులభంగా శ్రీకృష్ణ పరమాత్మను చేరారు అని. వాళ్ళు అక్కడ ఉన్నటువంటి కథలు అవన్నీ ఏమేమి ఉన్నాయో అవన్నీ ఆమెకు చెప్పడము విన్నది. నాకు కూడా శ్రీరంగనాథ స్వామి వారిని చేరాలని ఉంది. నేను ఈ మానవ మాతృలెవ్వరిని వివాహం చేసుకోను, శ్రీరంగంలో ఉండే రంగనాథుడినే వివాహం చేసుకుంటాను. మరి ఎలా వివాహం చేసుకోవాలి, ఎలా స్వామివారిని ఎలా ప్రసన్నం చేసుకోవాలి అంటే, గోపికలు ఎలాగైతే స్వామివారిని ప్రసన్నం చేసుకున్నారో అలా నేను ప్రసన్నం చేసుకుంటాను అని ఆలోచించింది. గోపికలను ఎలా స్వామివారు అనుగ్రహించారు అంటే, భాగవతంలో రాస పంచాధ్యాయి అని మనకు అత్యద్భుతమైన అధ్యాయం ఉంది. రాసలీల అని చెప్పి మనం పిలుచుకుంటూ ఉంటాం. అన్నట్టండి రాసలీల అన్నది కామలీల కాదు. చాలామంది రాసలీలను కాస్త కామలీలగా మార్చి ఏంటేంటో రకరకాల సందర్భాలలో ఆ పదాన్ని ఉపయోగిస్తుంటారు. కాదు, తప్పు. రాస పంచాధ్యాయి అని మనకు వ్యాస మహర్షి
భాగవతంలో అత్యద్భుతమైన శ్లోకాలను అనుగ్రహించారు. అయితే చాలామంది, ఎందరో పండితోత్తములు, ఎందరో పెద్దలు ఆ రాస పంచాధ్యాయి మీద వ్యాఖ్యానాలు రాసిన వారున్నారు, వ్యాఖ్యానాలు చెప్పినటువంటి వారున్నారు. అందులో ఎలాంటి అంతరార్థం దాగి ఉన్నది, జీవాత్మ పరమాత్మను చేరే ఆ ప్రక్రియ ఏమిటి, జీవాత్మ పరమాత్మకు మధ్య ఉన్నటువంటి సంబంధం ఏమిటి, దాని గురించి లోతైన వ్యాఖ్యానాలు ఎన్నో ఉన్నాయి రాస పంచాధ్యాయి మీద. ఒక శరత్ పూర్ణిమ నాడు, శారద రాత్రులు అని చెప్పి పోతన గారు భాగవతంలో వర్ణించారు. శరత్ పూర్ణిమ, ఆ సమయంలో గోపికలందరినీ శ్రీకృష్ణ పరమాత్మ పిలిచాడు, వాళ్ళందరినీ ఆయన అనుగ్రహించాడు. వాళ్లతో పాటు ఆయన కలిసి ఆడాడు, పాడాడు, నాట్యం చేశాడు. ఒక ఆధ్యాత్మిక అనుభూతి వారికి కలిగింది. అయితే ప్రతి గోపిక పక్కన కూడా శ్రీకృష్ణ పరమాత్మ దర్శనమిస్తూ, ఉన్నది ఒక్క శ్రీకృష్ణుడా, కొన్ని వేల మంది శ్రీకృష్ణుళ్ళు ఇక్కడ ఉన్నారా అన్న భావన కలిగే విధంగా ఆ రాస పంచాధ్యాయి అన్నది సాగుతుంది. మరి శ్రీకృష్ణ పరమాత్మ అలా అనుగ్రహించాడు. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్రీరంగనాథుడు ఒక్కడే, మరి ఎలా, అసలు ఏం చేశారు అని ఈమె ఆలోచించింది. అప్పుడు ద్వాపరయుగంలో వీళ్ళు గోపికలు కాత్యాయని వ్రతాన్ని చేశారు. కాత్యాయని వ్రతాన్ని ఎందుకు చేశారు ఆలోచించింది ఈమె. అన్నట్టండి, కాత్యాయని వ్రతం ఎన్ని రోజులు చేశారనుకుంటున్నారు మీరు గోపికలు? ఒక్కరోజే, ఒకటే రోజు చేశారు. చేయించింది ఎవరు? కృష్ణ పరమాత్మ. ఏం జరిగింది అనంటే, రేపల్లె, నిజానికి రేపల్లె, బృందావనం ఇవన్నీ కూడా దగ్గర దగ్గరగానే ఉన్నాయి. సరే, అమ్మాయిలు అందరూ పెద్దవాళ్ళు అవుతూ ఉన్నారు రేపల్లెలో. కృష్ణ పరమాత్మ కూడా పెరిగి పెద్దవాడవుతూ ఉన్నాడు. ఆయన అప్పటికి ఇంకా బాలుడే, పెరిగి పెద్దవాడవుతూ ఉన్నాడు. ఈ పిల్లలందరూ, అమ్మాయిలందరూ కృష్ణ 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 అని కృష్ణ ధ్యానం ఎక్కువైపోయింది. ఇక తల్లిదండ్రులందరూ ఈ అమ్మాయిలందరినీ ఇంట్లో బంధించారు. హౌస్ అరెస్ట్ అంటామే. ఇక మీరు కృష్ణుని కలుసుకోవడానికి వీల్లేదు, కృష్ణునితో మాట్లాడడానికి వీల్లేదు, మీరు పెద్ద పిల్లలు అవుతున్నారు, కృష్ణ ఏమిటి, కృష్ణ ఇంట్లో ఉండండి అని చెప్పి ఆ అమ్మాయిలందరినీ, గోపికలను ఇంట్లోనే ఉండండి అని చెప్పి ఇంట్లో బంధించారు వాళ్ళ తల్లిదండ్రులు. అంటే కృష్ణుని కలవనివ్వడం లేదు. కలవనివ్వకపోతే ఏమవుతుంది, కలవరింతలు ఎక్కువ అవుతాయి, అంతే కదా. ఇంకా ధ్యానం ఎక్కువైంది. కాకపోతే ఇంట్లో పెద్దవాళ్ళు కోప్పడతారేమో అని మనసులో మాత్రమే కృష్ణ ధ్యానం చేస్తున్నారు. కృష్ణుడు ఎలా ఉన్నాడో, కృష్ణుడు తిన్నాడో లేదో, అయ్యో ఈరోజు మనం కృష్ణుడిని చూడలేకపోయామే, ఇదే వీళ్ళ ఆలోచన. అయితే ఆ సందర్భంలో గోకులంలో కరువు కాటకాలు వచ్చాయి. వర్షాలు పడడం లేదు, నీటి ఎద్దడి వచ్చేసింది. వర్షాలు పడాలి, కరువు తీరాలి అంటే ఎలా? ఏదైనా వ్రతమో యజ్ఞమో యాగమో ఏదైనా చేయాలి అని పెద్దలందరూ చర్చించుకున్నారు. అయితే అదేదో మనం కృష్ణుడినే అడుగుదాం కానీ అని చెప్పి కృష్ణుడి దగ్గరికి వచ్చారు. ఈ విషయంలో మాత్రం కన్సల్టేషన్ ఎవరు అనంటే మళ్ళీ కృష్ణుడే అండి, పెద్దలందరూ. ఎందుకని, రాక్షసాంతకుడు శ్రీకృష్ణ పరమాత్మ గోవర్ధనగిరిని తన చిటికన వేలు మీద ఎత్తి 7 రాత్రుళ్ళు 7 పగళ్ళు నిలబెట్టి అత్యద్భుతమైన లీల చూపించినవాడు కృష్ణ పరమాత్మ. కాళీయమర్దనం చేసినటువంటి వాడు కృష్ణ పరమాత్మ. ఎందరెందరో రాక్షసులను అవలీలగా సంహరించినవాడు కృష్ణ పరమాత్మ. ఇవన్నీ వాళ్ళు చూస్తూనే ఉన్నారు. ఏదో ఉన్నది కృష్ణుడంటే, మహత్తా ఏమిటో ఉన్నది. కొంతమందికి ఏమో అర్థం కాలేదు, కృష్ణ పరమాత్మ సాక్షాత్తు పర దైవము అన్న విషయం అర్థం కాకపోయినప్పటికీ ఏదో ఉన్నదని కొంతమంది. ఇలా రకరకాలుగా అయితే చర్చించుకునేవాళ్ళు. పైగా కృష్ణ పరమాత్మ ఇప్పుడు ఎవరి కుమారుడు? యశోదానందుల యొక్క కుమారుడు కదా. మళ్ళా అక్కడ కూడా ఆ ప్రత్యేకమైన ట్రీట్మెంట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది కదండి. నందుడు ఎవరు? నంద అనేది ఒక పదవి. నందుడు వాళ్ళందరికీ పెద్ద, ఆ గోకులానికి పెద్ద. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా, ఏం చేయాలన్నా మొత్తం ఎవరైనా సరే నందుని దగ్గరికి రావాల్సిందే, చర్చించాల్సిందే. గోకులం నుంచి మధుర కంసునికి కప్పం కట్టాలి అన్నా నందుని ద్వారా వెళ్లాల్సిందే. ఇవన్నీ కూడా అంటే నందుడు చూసుకుంటాడు, నందుడు పెద్ద, ఆయన కుమారుడు కృష్ణుడు. కాబట్టి ఆ రకంగా కూడా ఒక ప్రత్యేకమైన దృష్టి అయితే ఉంది అక్కడ ఉన్నటువంటి చాలామందికి. సరే వచ్చారు, వచ్చి ఏమన్నా వ్రతం కానీ ఏదైనా ఉంటే చెప్పు, చేయించు అని చెప్పి అడిగారు. అప్పుడు కృష్ణ పరమాత్మ, సరే కాత్యాయని వ్రతం అని చెప్పి ఉంది, మీ అమ్మాయిలందరి చేత చేయించండి, మీ పిల్లలందరి చేత రేపు తీసుకొని రండి ఇక్కడికి, వ్రతం చేద్దాము. వ్రతానికి కావాల్సిన సామాగ్రి నేనిస్తాను, ఏమేం సామాగ్రి కావాలో మొత్తం నేనే ఇస్తాను. స్నానం చేసి ఇక్కడికి రండి
అని కృష్ణ పరమాత్మ ఆ పెద్దలందరికీ చెప్పి అక్కడి నుంచి ఆయన నీలాదేవి భవనానికి వెళ్ళాడు. అక్కడ వెళ్ళి అక్కడ నిద్రించాడు. నీలాదేవి శ్రీభూ నీలాదేవి సమేత అని చెప్పి మనకు కొన్ని చోట్ల కనిపిస్తుంది. శ్రీదేవి భూదేవి అని చెప్పి మాత్రమే మనం అనుకుంటాం, కానీ నీలాదేవి ఈమె కూడా ప్రముఖమైన పాత్ర పోషిస్తుంది. నిజానికి మోక్షపదంలో నీలాదేవి సమేతంగా శ్రీమన్నారాయణుడు ఉంటాడు. అదంతా వేరే కథ, మరి ఇంకెప్పుడైనా సరే చర్చించుకుందాం. ఇక బలరాముడు ఆయన ఉన్నాడు కదా, ఆయన వెళ్ళి ఆయన నిద్రించాడు. నందుడు, యశోద, ఈ పెద్దలు వీళ్ళందరూ ఎవరెవరి భవనాలకు వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళు పడుకున్నారు. ఇప్పుడు ఉదయం ఈ అమ్మాయిలందరూ ఏం చేయాలి? ఉదయం లేవాలి, స్నానం చేసి శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి వాళ్ళు రావాలి. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ వాళ్లకు వ్రతానికి కావాల్సిన వస్తువులు ఇస్తాడు, వ్రతం చేయిస్తాడు, వ్రతం సఫలీకృతమయ్యేలా కృష్ణుడు చూసుకుంటాడు. ఇది జరగబోయేది. ఒకసారి ఆలోచించండి. ఈ విషయము ఇంట్లో పెద్దలందరూ వచ్చి అమ్మాయిలకు చెప్పేసరికి ఎక్కడలేని ఆనందం. ఇన్ని రోజుల నుంచి పెద్దలే కదా కట్టడి చేశారు కృష్ణుణ్ణి చూడకుండా. ఇప్పుడు ఆ పెద్దలే వచ్చి కృష్ణుణ్ణి రేపు మీరు చూడబోతున్నారు అని చెప్పినట్టు అనిపించేసరికి, కృష్ణుణ్ణి చూడబోతున్నామా, రేపు ఎన్ని రోజులైంది కృష్ణుణ్ణి చూడక అని ఒక ఆనందం ఈ పిల్లలందరికీ కూడా. అంతేకాదు, ఇప్పుడు వీళ్ళు రాత్రిపూట పడుకొని ఉదయమే లేచి స్నానం చేసి అక్కడికి వెళ్ళాలి, వ్రతం చేసే ఆ ప్రాంతానికి. కానీ అసలు నిద్ర పడుతుందా అనేది పెద్ద ప్రశ్న. ఆలోచించండి. ఇప్పుడు నాకు చిన్నప్పుడు గుర్తండి, నల్లమల అడవుల్లో అక్కడ ఉన్నప్పుడు, అక్కడెందుకు ఉన్నావు నువ్వు అని చెప్పి నన్ను అడగండి, ఉన్నాను. అక్కడ ఉన్నప్పుడు ఉదయమే లేచి 5 గంటలకు భోగి మంటలు వేసుకోవాలి అని చెప్పి అనుకున్నాం. ఓ 10 మంది పిల్లలం. ఎవరైనా నిద్రపోతేనా? సరిగ్గా నిద్రపోయిందే లేదు. ఎప్పుడు తెల్లవారుతుంది, ఎప్పుడు వెళ్ళి భోగి మంటలు వేసుకోవాలి, ఇదే ఆలోచన. మెల్లిగా ఒకడు లేచాడు. వాడు వెళ్ళి వేరే వాళ్ళ ఇంటి తలుపు డోర్ కొట్టి, అరే లేవరా, లే 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 భోగి మంటలు వేసుకోవాలనుకున్నాం కదా. ఆ డోర్ కొట్టాడు. కొడితే ఆ పిల్లవాడు బయటికి వచ్చాడు. వాడు ఇద్దరు కలిసి మరో ఇంటికి వెళ్ళారు. లేరా, లే భోగి మంటలు వేసుకోవాలి, భోగి మంటలు వేసుకోవాలి. ఇలా ఒక్కొక్క పిల్లవాడు ఒక్కొక్కరిని లేపుతూ అలా వచ్చి ఇక అందరం కలిసి ఇక నల్లమల్ల అడవుల్లో, దట్టమైనటువంటి ఆ అడవుల్లో ఎండిపోయిన చిన్న చిన్న కర్ర ముక్కలు, ముళ్ళ కంపలు, రాలినటువంటి చెట్ల బెరళ్ళు అవన్నీ తీసుకొని వచ్చి ఒక దగ్గర పెట్టి ఏముంది ఇంకా భోగి మంటలు వేసుకోవడము, అదొక ఆనందం. అయితే ఇక్కడ ఏం జరిగింది? ఒక్కొక్కరు నిద్ర లేపడానికి ప్రయత్నం చేయడం మనం చూడొచ్చు. ఉదయం అదే ఏదైనా ఊరికి వెళ్ళాలి అని చెప్పారనుకోండి పెద్దలు, అప్పుడు ఎలా ఉంటుంది? పిల్లలు అసలు నిద్రపోతారా పోరా అన్నది ప్రశ్న. ఉదయమే లేచి ఏ విమానమో ఎక్కాలి అని చెప్పారనుకోండి, మొట్టమొదటిసారి జీవితంలో విమానం ఎక్కుతున్నారనుకోండి, వాళ్ళ ఆనందము ఇక మనం వెలకట్టలేం. అలాగే ఉదయమే లేచి హోలీ ఆడడానికి వెళ్ళాలి, రంగులు పూసుకోవాలి, ఏదో ఉత్సవం ఉందనుకోండి, పిల్లలకు ఆనందంతో నిద్రపట్టదు. అలాంటి పరిస్థితి ఉంటుంది కదా. సరిగ్గా గోపికలది కూడా అలాంటి మానసిక పరిస్థితే. ఇంకా ఉదయం అవలా బ్రహ్మ ముహూర్తం కంటే ముందే ఒక గోపిక నిద్ర లేచింది. లేచి బయటికి వచ్చింది. అయ్యో ఇంకా నిద్రపోతున్నారా నా స్నేహితురాళ్ళు, నిద్ర లేపాలి అని ఒక ఇంటికి వెళ్ళింది. వెళ్ళి తలుపు కొట్టి నిద్ర లేపింది గోపికను. మరో ఇంటికి వెళ్ళి ఈ 2 గోపికలు నిద్ర లేపారు. మరో ఇంటికి వెళ్ళి ఈ 3 గోపికలు నిద్ర లేపారు. ఇలా గోపికలు ఒక్కొక్క ఇంటికి వెళ్ళి నిద్ర లేపుతూ ఉన్నారు. ఆ తర్వాత బలరాముణ్ణి నిద్రలేపారు, కృష్ణ పరమాత్మ భవనం ముందుండే ద్వారపాలకుల నిద్రలేపారు, నందుణ్ణి, యశోదను, నీలాదేవిని, చివరగా కృష్ణ పరమాత్మను, అందరినీ వీళ్ళు నిద్రలేపారు. నిద్రలేపి తీసుకొని వచ్చారు. ఆ తర్వాత వ్రతం చేయడము ఇదంతా జరిగింది. అయితే ఎలా నిద్రలేపారు ఏమిటి అన్నది మనకెక్కడ కూడా ఏ పురాణంలోనూ లేదు, భాగవతంలో లేదు, ఎక్కడా లేదు ఈ సంఘటన. అయితే ఇదంతా గోదాదేవి ఆలోచించింది. అసలు ఎలా నిద్రలేపారు ఈ గోపికలు? ఒక్కొక్క గోపిక ఒక్కొక్క గోపికను, ఇతర గోపికలను ఎలా నిద్రలేపింది ఆలోచించింది ఆమె. మామూలుగా మనం ఏమేమి ఆలోచిస్తామండి? డోర్ బెల్స్ అవన్నీ ఏం లేవు కాబట్టి తలుపు దబాదబా బాదారా, గీరారా, గుసగుస పిలిచారా, ఇంతకుమించి మనం ఆలోచించలేం. గోదాదేవి భావన చూడండి. తిరుప్పావై పాశురాలు 30 పాశురాలు ఆమె రచించింది.
ఒక్కొక్క గోపిక ఒక్కొక్కరిని ఎలా నిద్రలేపుతూ వెళ్ళింది, చివరగా శ్రీకృష్ణుని వరకు ఎలా నిద్రలేపుతూ వెళ్ళారు. ఒక ఉత్సవం చేయబోతున్నాము, రండి ఈ ఆనందంలో మనం పాలు పంచుకుందాము అని ఎలా గోపికలు ఒక్కొక్కరిని నిద్రలేపుతూ వెళ్ళారు అన్న భావన తిరుప్పావైలోని 30 పాశురాలలో గోదాదేవి రచించింది. నిద్రలేపే పాశురాలే ఎక్కువగా ఉంటాయి మనం గమనిస్తే. అయితే గోదాదేవి తాము ఉండే శ్రీవిల్లిపుత్తూరునే ఒక రేపల్లెలాగా భావించింది. తనను ఒక గోపికలాగా భావించుకుంది. గోపికలాగా తనను తాను అలంకరించుకుంది. ఎందుకని? శ్రీకృష్ణునికి గోపికలంటే అంత ఇష్టం కదా. శ్రీకృష్ణ పరమాత్మను చేరబోతూ ఉన్నాను నేను. కృష్ణ పరమాత్మ ఏ కాత్యాయని వ్రతమైతే చేయించాడో ఆ వ్రతాన్ని చేయించడం కోసం ఒక్కొక్క గోపికను నిద్రలేపుతున్నట్టుగా నేను నా చెలికత్తెలను, అలాగే నా స్నేహితురాళ్లను, వీళ్ళందరినీ నేను నిద్రలేపబోతూ ఉన్నాను. ఎలా? ఈ పాశురాల ద్వారా. ఆ నిద్ర లేపడానికి ఆమె అత్యద్భుతంగా ఆశువుగా పాడినటువంటి పాటలే తిరుప్పావై పాశురములు. ఇప్పుడు అర్థమైందా మీకు? కాత్యాయని వ్రతమేమో ద్వాపరయుగంలో ఒకటే రోజు జరిగింది. ఆ ఒక్కరోజు జరిగిన దాన్ని విస్తరించి మనందరికీ అత్యద్భుతంగా గోదాదేవి అందించింది. ఇక్కడ ఏం కనిపిస్తోంది మనకు? పాశురాలు మనం చూస్తూ ఉంటే రాస్తున్నదేమో గోదాదేవి తనను తాను గోపికగా భావించుకొని, తన ఊరే ఒక రేపల్లెలాగా భావించుకొని, తన ఊళ్ళో ఉండే ఆవులే కృష్ణ పరమాత్మ కాచిన గోవుల్లాగా భావించుకొని, తన స్నేహితురాళ్లనే తోటి గోపికలుగా భావించుకొని ఆమె రాస్తూ ఉన్నది. రాస్తున్నటువంటిదేమో కలియుగంలో తిరుప్పావై. గుర్తు తెచ్చుకుంటున్నదేమిటి? ద్వాపరయుగంలో జరిగినటువంటి సంఘటన. చాలా ఆశ్చర్యకరంగా మనకు కనిపిస్తుంది. కానీ పైపైన కేవలం చూస్తే పాటల్లాగా గోపికలను నిద్రలేపుతున్నట్టుగా కనిపిస్తుంది. కానీ అలా కాదు. జీవాత్మను తట్టి నిద్రలేపుతుంది తిరుప్పావైలో. నువ్వు ఇక్కడికి వచ్చింది దేనికి? ఈ భౌతిక ప్రపంచం లోపలికి వచ్చింది దేనికి? నీకు ఎవరితో నిత్యమైన సంబంధం ఉంది? జీవాత్మకు పరమాత్మకు మధ్య ఉన్నటువంటి ఆ సంబంధాన్ని గుర్తు చేస్తూ ఆత్మజ్ఞానాన్ని మేలుకొలుపుతుంది తిరుప్పావైలో గోదా అమ్మవారు. పాటల రూపంలో అందరూ పాడుకునే విధంగా కట్టి మనకు అందించింది. ఇదండి మార్గశీర్ష మాసంలో ధనుర్మాసము అని చెప్పి సూర్యమానంలో అంటాము. 30 రోజుల పాటు మనకు ఆ తత్వాన్ని అందించింది. ఆత్మజ్ఞానాన్ని మేలుకొలిపి భగవంతునికి దగ్గర చేసే తత్వం మనకు ఉపనిషత్తులలో కనిపిస్తుంది. అందువల్ల ఉపనిషత్తుల యొక్క సారాంశము తిరుప్పావైలో కనిపిస్తుంది అని పెద్దలెందరో వచించి ఉన్నారు, వ్యాఖ్యానాలు చేసి ఉన్నారు. అన్నట్టు గోదాదేవి తనను తాను గోపికలాగా అలంకరించుకుంది, ఆ ఆహార్యాన్ని అనుకరించింది. ఎందుకు అన్నది మనం ముందు ముందు పాశురాలు చెప్పుకునేటప్పుడు అక్కడక్కడ మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ పాశురాలు మనం చదువుకునేటప్పుడు ఒకరోజు మజ్జిగ చిలుకే వేడుకను కూడా దేవాలయాలలో చేస్తారు. అన్ని వైష్ణవ దేవాలయాలలో కుండ పెట్టి, పెరుగు పోసి, కవ్వం పెట్టి మజ్జిగ చిలికే అత్యద్భుతమైన ఒక వేడుకను జరిపిస్తారు. గోకులంలో ఆనాడు గోపికలు ఏమేమైతే చేసేవారో అవన్నీ మనకు ఈ ధనుర్మాసంలో కనిపిస్తాయి. అయితే పాశురాలలో నిద్రలేపేటప్పుడు ఏమే నిద్రపోతున్నావా? నిద్రలే, ఇదే కాదు కదా. అసలు ఆ నిద్రలేపే విధానమే, ఆమె ఉపయోగించిన పదాలు, ఆమె ఉపయోగించినటువంటి వాక్యాలు, భావన, అంతర్లీనంగా దాగి ఉన్న అర్థాలు, రామాయణం, భాగవతం, పురాణాలు ఎన్నని చెప్పమంటారండి. దశావతారాలలో అతి కీలకమైనటువంటి ఘట్టాలు, వాటన్నింటినీ ఆమె స్పృశిస్తూ జీవాత్మలో ఆత్మజ్ఞానాన్ని మేల్కొల్పడానికి చేసినటువంటి ప్రయత్నమే తిరుప్పావై. ఆ ప్రయత్నం మనం కూడా మన శక్తి మేరకు చేసుకోబోతూ ఉన్నాం ఈ ధనుర్మాస వ్రతం సందర్భంగా. మరింకెందుకు ఆలస్యం? ఇతిహాసం ఛానల్కు మీరు సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి. మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో రాసి మాతో పంచుకోండి.
ప్రతిరోజు ఒక పాశురం రాబోతోంది. వీక్షించండి. అందరం కలిసి ఆనందిద్దాం. ధన్యవాదాలు.